హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు మా పిల్లలకు ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1 kg చికెన్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టమాటో, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 పావుల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ అంతా కలిసేలా బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొక 10 నిమిషాల వరకు మూత పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి ఇలా వాటర్ బయటికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయిపోయి అడుగంటడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకొని ఒక 1.5 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇందులో ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా గరం మసాలా పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఉప్పు కూడా ఫస్టే యాడ్ చేసాం కాబట్టి చికెన్ పీసెస్ టేస్టీగా ఉంటాయి. చికెన్ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ మనం చికెన్ పీసెస్ మునిగేంత వరకు పోసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు చికెన్ పీసెస్ని బాగా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యి గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఉడికిందో లేదో ఇలా ప్రెస్ చేస్తూ చెక్ చేసుకోండి. ఈజీగా సపరేట్ అయిపోతే బాగా ఉడికిందని అర్థం, లేదంటే ఇంకొక 5 మినిట్స్ వరకు అలానే ఉంచండి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని లాస్ట్లో కొత్తిమీరనే యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. అంతేనండి, జ్యూసీ యమ్మీ చికెన్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.